కరోనా టైంలో నేను చూశానన్న, ఎప్పుడు కళ్యాణదుర్గం ఉన్నా కూడా కరోనా టైంలో ఏ పేషెంట్ చూసినా ఆర్డిటి హాస్పిటల్ పేరు బాగా వినిపించింది. ఆర్డిటి హాస్పిటల్ కూడా జిల్లాలో ఒక మంచి పెద్ద హాస్పిటల్ కళ్యాణదుర్గంలో పెట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టగలిగినప్పుడు, మంచి ఆసుపత్రి స్వచ్ఛంద సంస్థ పెట్టగలిగినప్పుడు గవర్నమెంట్లు ఎందుకు అక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టలేకపోతున్నాయి, మంచి సౌకర్యాలు ఎందుకు కలిగించలేకపోతున్నాయి? మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు వచ్చారు, మీరు ఆ దిశగా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? మంచి క్వశ్చన్ ఇది. ఈరోజు కూడా ఆర్డిటి హాస్పిటల్ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తుంది. ఈరోజు కూడా ఏ డెలివరీ కేసు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, మేము వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే నాకే అనిపించింది ఇది హాస్పిటల్ అనే స్థాయికి దిగజారిపోయింది. అది ఇప్పుడిప్పుడే ఒక చిన్న చిన్న ఫండ్స్తో అభివృద్ధి, అంటే పూర్తిగా ఫండ్స్ నేను ఏదో పార్టీని విమర్శించాలని విమర్శించలేదు, కానీ నేను నా కళ్ళతో చూశాను ఇంత అధ్వానంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తారన్నట్టు. సో చిన్నగా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. కరోనా టైంలో మేము కూడా మా సంస్థ ద్వారా కళ్యాణదుర్గ ప్రాంతం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఉరవకొండ కావచ్చు, అలాగే చుట్టుపక్కల హిందూపూరు, మడక్సిర అన్ని, ఈవెన్ కదిరికి కూడా అన్ని ఒక 30-35 వాహనాల్లో 3 పూట్ల, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మధ్యలో స్నాక్స్తో సహా, అంటే టౌన్లో అంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్కి టీ కూడా దొరకని టైంలో మనము హైజెనిక్ ఫుడ్ అన్ని చోట్ల సప్లై చేయడం జరిగింది. నాకు అప్పట్లోనే బాగా బాగా భారీగానే ఎక్స్పెండిచర్ వచ్చింది. అయినా కూడా పర్లేదు, మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ చేసినాం. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు బాగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన సర్వీసెస్ని గుర్తించారు. కళ్యాణదుర్గం టౌన్ చూస్తే ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఓపెన్ డ్రైనేజ్, ఓపెన్ నాలాస్ అన్నీ, పందులు ఉంటాయి. ఈ సమస్యను మీరు ఐడెంటిఫై చేశారా? ఈ 6 నెలల కాలంలో దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? అసలు ఆ ప్రాంతం గురించి, మా కళ్యాణదుర్గం గురించి ఆలోచన చేస్తేనే ఒక భయంకరమైన భయం అనిపిస్తుంది. ఎక్కడ పోయినా రోడ్లు లేవు, ఎక్కడ పోయినా భయంకరమైన వాతావరణం. టౌన్లోకి వెళ్తే ఎక్కడ పోయినా దుమ్ము, మీరు అన్నట్టు డ్రైనేజ్ వాటర్, ఆ నీళ్లు తొక్కే వాళ్ళు షాప్లోకి పోవాలి, లేదా టెంపుల్కి పోవాలి, లేదా మసీదుకి పోవాలి, లేదా చర్చిలకు పోవాలి. ఆ డ్రైనేజ్ వాటర్ తొక్కిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇది ఒకరు ఇద్దరు అని చెప్పలేను, కానీ చాలా ఏండ్ల నుంచి, దగ్గర దగ్గర 7-8 ఏళ్ళ నుంచి కూడా, 9 ఏళ్ళ నుంచి కూడా అది అలాగే కొనసాగుతూ వచ్చింది. మొన్న నేను మొత్తం వ్యాపారస్తులందరినీ పిలిచి అడిగాను, మీరు సహకరించాలి. మీ కొంతమంది మీ భూములు పోతున్నాయి, కొంతమంది R&B స్థలం ఉంది. సో సహకరిస్తే డ్రైనేజ్ చేస్తా, లేకపోతే ఆపేస్తా, మీ ఇష్టం, మీకు ఏది అనుకూలమైతే అది చేయండి. ఎందుకంటే మనకు దగ్గరగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉరవకొండ తీసుకోండి, రాయదుర్గం తీసుకోండి, మడక్సిర తీసుకోండి, అన్ని ఊర్లలో కూడా డబుల్ రోడ్డు, అన్ని అవి కూడా మున్సిపాలిటీలుగా అన్ని డబుల్ రోడ్లు నీట్గా ఉన్నారు. మనం ఒక్కటే ఏమీ లేని ప్రాంతంగా మిగిలిపోతాను డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా. మీరు చెప్తే నేను డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థని నేను క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. వాలంటరీగా వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. కోర్టుల్లో కొంతమంది కేసులు వేసినారు ముందు నుంచి కూడా. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని నమ్మకంతో ఈ పని అవుతుంది అనే నమ్మకంతో ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. నిజంగా కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ మాట మీద విలువతో ఈరోజు ఆ డ్రైనేజ్ వ్యవస్థని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారని చెప్పాలి.